ఓకే. Hi everyone, welcome to రతన్ సైకాలజీ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ విజయ్ ఆడిమెల్లి. ఈరోజు మనము చాలా ముఖ్యమైన సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త నైతిక వికాసంలో భాగంగా రూపొందించిన సిద్ధాంతమే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఈ కోల్బర్గ్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతని ప్రకారం నైతిక వికాసం అంటే వ్యక్తులలో న్యాయ భావనను పెంపొందించడం. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వ్యక్తులలో న్యాయ భావనను పెంపొందించుకోవడమే నైతిక వికాసం అంటాడు కోల్బర్గ్. మరి కోల్బర్గ్ రాసిన గ్రంథం ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అని అడిగితే కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త రాసిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. మరి కోల్బర్గ్ ప్రకారం పిల్లల యొక్క నైతిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుంది? సో ఈ బిట్ అడిగే అవకాశం ఉంది. చూడండి, పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాసం అంటే పిల్లల యొక్క మానసిక వికాసం. సో మానసిక వికాసం మీద పిల్లల యొక్క నైతిక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. మరియు పిల్లల పెంపకం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది. మరియు పిల్లల యొక్క సామాజిక అనుభవాలపైన నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది వానిలో నైతిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగితే పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద, మరియు వారి పెంపకం మీద, మరియు సామాజిక అనుభవాల మీద నైతిక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ దేని ఆధారంగా రూపొందించాడు? ఈ సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ దేని ఆధారంగా రూపొందించాడు అంటే కొన్ని నైతిక సందిగ్ధత కథలు ఆధారంగా రూపొందించడం జరిగింది. కొన్ని నైతిక సందిగ్ధత కథలు ఆధారంగా రూపొందించడం అనేది జరిగింది. ఈ బిట్ అడిగే అవకాశం ఉంది. కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని వేటి ఆధారంగా రూపొందించాడు అంటే కొన్ని నైతిక సందిగ్ధత డైలమాస్, కొన్ని నైతిక సందిగ్ధత కథలు ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. దానిలో ప్రాముఖ్యమైన కథ హెంజ్ డైలమా కథ ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం అనేది జరిగింది. హెంజ్ అనేది ఒక క్రియేటెడ్ క్యారెక్టర్. ఈ కథలో హెంజ్ భార్యకు తీవ్రమైన అనారోగ్యం అవుతుంది. తన దగ్గర మందులు కొనటానికి కూడా డబ్బులు లేని సమయంలో హెంజ్ ఏం చేస్తాడు అంటే తన భార్యను బ్రతికించుకోవడం కోసం మందులను దొంగిలించడం అనేది జరుగుతుంది. ఈ కథను కొంతమంది పిల్లలకి వివరించి ఆ కథలో చోటు చేసుకున్న అంశాలు ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాడు. ఆ ప్రశ్నలకు ఆ పిల్లలు ఇచ్చిన సమాధానాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన సిద్ధాంతమే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం దేని ఆధారంగా రూపొందించబడినది అని అడిగితే నైతిక సందిగ్ధత కథలు ఆధారంగా రూపొందించడం అనేది జరిగింది. మరి ఈ కథలో హెంజ్ చేసినది తప్ప ఒప్ప అనే అంశాలను బేస్ చేసుకొని ఈ సిద్ధాంతం రూపొందించడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతంలో మనకు 3 స్థాయిలు 6 దశలలో నైతికతను వివరించడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు కనిపిస్తాయంటే మొత్తం 3 స్థాయిలు 3 లెవెల్స్ ఉంటాయి. మరియు 6 దశలు 6 స్టేజెస్ ఉంటాయి.
ప్రతి స్థాయిలో కూడా రెండు దశలు ఉంటాయి. ప్రతి స్థాయిలో కూడా రెండు దశలు ఉంటాయి. మరి 3 స్థాయిలలో మొత్తం 6 దశలు ఉంటాయి. ఇలా 3 స్థాయిలు 6 దశల ద్వారా నైతిక వికాస సిద్ధాంతాన్ని మనకు వివరించడం అనేది జరిగింది. దానిలో మరి 3 స్థాయిలు ఏమిటి, 6 దశలు ఏమిటి, ఆ 3 స్థాయిలలో 6 దశలలో చోటు చేసుకునే నైతిక పరిణామాల గురించి ఈ సిద్ధాంతం వివరిస్తుంది. దీనిలో మనం చూసుకున్నట్లయితే మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అంటాం. ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అంటాం. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఎన్ని దశలు ఉంటాయంటే 2 దశలు మనం చూడవచ్చు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఎన్ని దశలు కనిపిస్తాయంటే 2 దశలు కనిపిస్తాయి. మరి మనం మొదటి దశ మనం చూసినట్లయితే విధేయత, శిక్ష, ఓరియంటేషన్. మొదటి దశ విధేయత, శిక్ష, ఓరియంటేషన్. ఇది మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే మొదటి దశ. పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే మొదటి దశ. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే రెండవ దశ ఏంటిది అంటే సహజ సంతోషం, సహజ సంతోషం, అనుసరణ, సాధనోపయోగ దశ. సాధనోపయోగ దశ. ఇది మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే రెండవ దశ. మరి పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క పిల్లల వయస్సు ఎంత అని అడిగితే 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య పిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటారు కోల్బర్గ్ ప్రకారం. చూసారా, ఇక్కడ మనకు నైతిక వికాసం అనేది 4 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది కోల్బర్గ్ ప్రకారం. అంటే నైతిక వికాసము అన్ని వికాసాలలో మందకొడిగా, నెమ్మదిగా జరుగుతుంది. ఈ క్రింది వానిలో మందకొడిగా, నెమ్మదిగా జరిగే వికాసం ఏది అని అడిగితే శారీరక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, లేదా మానసిక వికాసము, భాషా వికాసము, నైతిక వికాసం అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా మందకొడిగా, నెమ్మదిగా జరిగే వికాసం ఏది అంటే నైతిక వికాసంగా మనము చెప్పుకోవచ్చు. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే విధేయత, శిక్ష, ఓరియంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ దశ? ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే పరిణామాలు ఏంటి, దానికి అనుగుణంగా వారు కనబరిచే నైతికత ఏంటి అనేది మనము నేర్చుకోబోతున్నాం. విధేయత, శిక్ష, ఓరియంటేషన్. ఈ దశలో పిల్లలు కేవలం వారి యొక్క శారీరక శిక్ష లేదా దండనకు భయపడి నైతికతను పాటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం శారీరక శిక్ష, దండనకు భయపడి మాత్రమే నైతికతను పాటిస్తారు ఈ దశలో ఉన్న పిల్లలు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు ఈ దశలో. మరి ప్రతిరోజు పిల్లవాడు పాఠశాలకు వెళుతున్నాడు, తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. కానీ ఇక్కడ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు ఎందుకు వెళ్తారు అంటే కోల్బర్గ్ ప్రకారము ఉపాధ్యాయుడు దండిస్తాడేమో అని చెప్పి ఉపాధ్యాయుడి దండనకు భయపడి పిల్లలు పాఠశాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ దశలో పిల్లలు హోంవర్క్ పూర్తి చేస్తారు క్రమం తప్పకుండా. మరి ఈ దశలో పిల్లలు క్రమం తప్పకుండా హోంవర్క్ను ఎందుకు పూర్తి చేస్తారు అంటే తండ్రికి భయపడు లేదా ఉపాధ్యాయుని శిక్షకు భయపడు హోంవర్క్ పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే విధేయత కనబరుస్తూ ఉంటారు పెద్దల పట్ల విధేయత ఎందుకు కనబరుస్తారు అంటే వారి యొక్క దండనను తప్పించుకోవడం కోసం. ఇక్కడ పిల్లలు క్రమశిక్షణను పాటిస్తారు. ఎందుకు అంటే కేవలం దండనకు, శిక్షకు భయపడి దాని నుండి తప్పించుకునే క్రమంలోనే ఇక్కడ క్రమశిక్షణ పాటించడం అనేది జరుగుతుంది. మరి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసినా మనకు కనిపించే ఒకే ఒక్క పదము శారీరక శిక్ష లేదా
దండనకు భయపడి నైతికతను పాటించడం మనము మొదటి దశలో చూడవచ్చు. ఇక రెండవ దశలో మనం చూసినట్లయితే సహజ సంతోషం, అనుసరణ, సాధనోపయోగ దశ. ఇది మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లల యొక్క నైతికత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వారి యొక్క స్వలాభము మరియు బహుమతిని ఆశించి నైతికతను పాటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నైతికతను పాటించడం అనేది కేవలం స్వలాభము, బహుమతిని ఆశించి నైతికతను పాటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ పిల్లలు పెద్దల పట్ల విధేయత కనబర్చినారు అంటే కేవలం దానిలో స్వలాభాన్ని ఆశిస్తారు. ఇక్కడ పిల్లలు పెద్దల మాట వింటున్నారు అంటే కేవలం ఇక్కడ స్వలాభాన్ని ఆశించడం అనేది జరుగుతుంది. పిల్లలు వారి యొక్క సంతృప్తి కోసమే, వారి యొక్క సంతోషం కోసమే ఇక్కడ నైతికతను పాటించడం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క సంతోషము, సంతృప్తి, స్వలాభము, బహుమతి కోసం నైతికతను పాటించినట్లయితే ఆ పిల్లవాడు ఎన్నో దశలో ఉన్న పిల్లవాడుగా మనం గుర్తించవచ్చు. అంటే కోల్బర్గ్ ప్రకారము రెండవ దశలో ఉన్న పిల్లవాడిగా మనము గుర్తించవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇదే ఉదాహరణ నేను తీసుకుంటాను. ఈ దశలో పిల్లలు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్తారు. మరి ఈ దశలో పిల్లవాడు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడికి ఏదో ఒక స్వలాభం అనేది ఉంటుంది. ప్రతిరోజు తండ్రి వాడికి 10 రూపాయలు ఇవ్వటం వలన వాడు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళుతున్నాడు. లేదా పాఠశాలలో ప్రతిరోజు కూడా ఎండిఎంలో చక్కటి ఆహారం అందిస్తున్నారు కాబట్టి దానికోసమే పిల్లలు పాఠశాలకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక స్వలాభాన్ని ఆశించి ఆ రోజు పాఠశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు పాఠశాలలో మధ్యాహ్నం నుంచి క్రీడలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు క్రీడల కోసమే ఈ పిల్లవాడు పాఠశాలకు వెళ్ళినట్లయితే అతడు ఏ దశలో ఉన్న పిల్లవాడిగా మనం గుర్తించవచ్చు అంటే రెండవ దశలో ఉన్న పిల్లవాడిగా మనము గుర్తించవచ్చు. ఇక్కడ టిట్ ఫర్ ట్యాట్ కనిపిస్తుంది. టిట్ ఫర్ ట్యాట్ కనిపించే దశ ఏది అని మనల్ని అడిగితే రెండవ దశగా మనం చెప్పుకోవచ్చు. టిట్ ఫర్ ట్యాట్ అంటే ఏమిటి అంటే ఇక్కడ పిల్లల మధ్య పరస్పరత కనిపిస్తుంది. పిల్లల మధ్య పరస్పరత అనేది కనిపిస్తుంది. అంటే నీవు నాకు ఏదైనా ఇస్తేనే నేను నీకు మరొకటి ఇస్తాను. అంటే ఈ పిల్లవాడు ఒక పని చేయాలి అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఏదో ఒకటి ఇస్తేనే తప్ప ఈ పిల్లవాడు ఒక పని చేయడు. నీవు నాకు పెన్ ఇస్తే నేను నీకు ఎరేజర్ ఇస్తాను. ఇలా కనిపించే దశే టిట్ ఫర్ ట్యాట్ దశ. కాబట్టి టిట్ ఫర్ ట్యాట్ దశ కనిపించే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏది అని అడిగితే మనం రెండవ దశగా చెప్పవచ్చు. దీనిలోనే మార్కెట్ ప్లేస్ మొరాలిటీ కనిపిస్తుంది. ఈ బిట్టు కూడా అడిగే అవకాశం ఉంది. మార్కెట్ ప్లేస్ మొరాలిటీ కనిపించే దశ ఏది అని అడిగితే మనం రెండవ దశగా చెప్పవచ్చు. మార్కెట్ ప్లేస్ మొరాలిటీని మనము తెలుగులో బజారు నీతి అంటాం. మరి బజారు నీతి అంటే ఏమిటంటే పిల్లలు కేవలం స్వలాభాన్ని ఆశించి నీతిని పాటించినట్లయితే దానినే బజారు నీతి లేదా మార్కెట్ ప్లేస్ మొరాలిటీగా భావిస్తాం. ఈ క్రింది వానిలో మార్కెట్ ప్లేస్ మొరాలిటీ కనిపించే విద్యార్థి ఎవరు అని అడిగినట్లయితే అక్కడ ఇచ్చిన ఉదాహరణలలో ఏ విద్యార్థి అయితే స్వలాభాన్ని ఆశించి నైతికతను పాటిస్తున్నాడో అతను మార్కెట్ ప్లేస్ మొరాలిటీని కలిగి ఉన్న విద్యార్థిగా మనం చెప్పవచ్చు. మరి మార్కెట్ ప్లేస్ మొరాలిటీ కనిపించే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశ ఏది అని అడిగినట్లయితే మనం రెండవ దశగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే రెండు దశలలో పిల్లవాడు తనకు కలిగే సంతోషం కోసం, తనకు కలిగే సంతృప్తి కోసము నైతికతను పాటించినట్లయితే అతడు రెండవ దశలో ఉన్నాడు అని, తనకు గురయ్యే శిక్షను, దండనను తప్పించుకునే క్రమంలో నైతికతను పాటించినట్లయితే అతడు మొదటి దశలో ఉన్నాడు
వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలు మనం చూసినట్లయితే శారీరక శిక్ష, స్వలాభము, బహుమతి ఈ రెండు విషయాలలో నైతికతను పాటిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడికి వెళుతున్నాడు. సో తల్లిదండ్రులు చాలా సంతోషపడుతూ ఉంటారు, నా పిల్లవాడికి ఎంత దైవభక్తి ఉందో అని. కానీ ఈ దశలో పిల్లవాడు గుడికి వెళుతున్నాడు అంటే ఖచ్చితంగా స్వలాభాన్ని ఆశిస్తాడు. ఏంటిదంటే అక్కడ ప్రతిరోజు ప్రసాదం పెడతారు కాబట్టి. సో ప్రసాదాన్ని ఆశించి ఇక్కడ గుడికి వెళుతున్నాడు. స్వలాభాన్ని ఆశించి గుడికి వెళుతున్నాడు అంటే మార్కెట్ ప్లేస్ మొరాలిటీ అతనిలో కనిపిస్తుంది. అంటే అది ఏ దశగా మనం చెప్పవచ్చు అంటే రెండవ దశగా మనము చెప్పవచ్చు. ఇదే మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే రెండు దశలు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపించే రెండు దశలు. ఇక రెండవ స్థాయి మనం చూసినట్లయితే సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి మనకు రెండవ దశ. అంటే కన్వెన్షనల్ మొరాలిటీ సాంప్రదాయ స్థాయి ఏ ఏజ్ పిల్లలు ఈ స్థాయిలో ఉంటారు అంటే 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య పిల్లలు సాంప్రదాయ స్థాయిలో మనకు కనిపిస్తారు. 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య పిల్లలు మనకు ఏ స్థాయిలో కనిపిస్తారు అంటే సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తారు. మరి సాంప్రదాయ స్థాయిలో కూడా మొత్తం మనకు ఎన్ని దశలు కనిపిస్తాయంటే మరలా 2 దశలు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ దశ మంచి బాలుని నీతి. మూడవ దశ మంచి బాలుని నీతి లేదా మంచి బాలిక నీతిగా మనము చెప్పుకోవచ్చు. మూడవ దశ మంచి బాలుని నీతి. నాలుగవ దశ ఒప్పందాలు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఒప్పందాలు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఈ రెండు దశలు మనకు సాంప్రదాయ స్థాయిలో కనిపించే దశలు. మంచి బాలుని నీతి, ఒప్పందాలు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఇక్కడ మనం చూసినట్లయితే మంచి బాలుని నీతి. ఇక్కడ పిల్లవాడు ఇతరుల అంగీకారము లేదా తిరస్కారం పైన నైతికత ఆధారపడి ఉంటుంది. పిల్లల యొక్క నైతికత అనేది మంచి బాలుని నీతిలో ఇతరుల అంగీకారము, ఇతరుల తిరస్కారం పైన నైతికత అనేది ఆధారపడి ఉంటుంది. అంటే తన ప్రవర్తనను ఇతరులు అంగీకరించినట్లయితే అది వాడి దృష్టిలో సరైన ప్రవర్తనగా భావిస్తాడు. వాడి ప్రవర్తన ఇతరులు తిరస్కరించినట్లయితే అది వాడి దృష్టిలో సరికాని ప్రవర్తనగా భావించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ తన స్వలాభం కాదు, తన శిక్షకు భయపడి కాదు, ఇతరుల అంగీకారం మీదే తన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇతరుల చేత మంచి అనిపించుకోవడం కోసమే ఇక్కడ నైతికతను పాటిస్తాడు. ఇతరుల చేత మంచి అనిపించుకోవడం కోసమే నైతికతను పాటిస్తాడు. మరలా అదే ఎగ్జాంపుల్ని నేను మూడవ దశకు కూడా అప్లై చేస్తున్నాను. ఈ దశలో కూడా పిల్లలు పాఠశాలకు వెళతాడు. మరి ఈ దశలో పిల్లవాడు ఎందుకు పాఠశాలకు వెళుతున్నాడు క్రమం తప్పకుండా అంటే ఉపాధ్యాయుని చేత మంచి అనిపించుకోవడం కోసం, తల్లిదండ్రుల చేత మంచి బాలుడు అనిపించుకోవడం కోసం ఇక్కడ పిల్లవాడు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి పిల్లలు పరిశుభ్రతను పాటిస్తారు పాఠశాలలో. ఒక పిల్లవాడు తరగతి గదిలో చెత్త వేయకుండా ఉంటాడు. మరి చెత్త వేయకుండా ఎందుకు ఉంటున్నాడు ఈ దశలో? అంత నైతికత ఎలా కనబరుస్తున్నాడు అంటే కేవలము తన ఉపాధ్యాయుని దృష్టిలో వీడు చాలా పరిశుభ్రమైన విద్యార్థి అని పేరు తెచ్చుకోవాలని మాత్రమే అక్కడ పిల్లవాడు చెత్త వేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇలా ఉపాధ్యాయుని దృష్టిలో మంచి అనిపించుకునే క్రమంలోనూ, తల్లిదండ్రుల దృష్టిలో మంచి అనిపించుకునే క్రమంలోనూ, ఇతరుల దృష్టిలో మంచి అనిపించుకునే క్రమంలోనే పిల్లలు నైతికతను పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దశలో పిల్లలు పెద్దల మాట వింటూ ఉంటారు. మరి పెద్దల మాట ఎందుకు వింటారు అంటే వారి చేత మంచి అనిపించుకోవడం కోసం.
ఈ దశలో పిల్లలు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు సహాయం చేస్తారు అంటే వారి చేత మంచి అనిపించుకోవడం కోసం ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఇది మనకు మూడవ దశగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మూడవ దశలో చూసినట్లయితే కేవలం వీరి యొక్క ప్రవర్తన ఇతరుల అంగీకారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగే స్టేజ్ ఏది అంటే మనకు నాలుగవ దశ. ఈ నాలుగవ దశ ఒప్పందాలు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఒప్పందాలు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఇక్కడ సాంఘిక క్రమాన్ని పాటించే నీతి మనం చూసినట్లయితే మనము ఏర్పరచుకున్న సాంఘిక క్రమాన్ని గ్రుడ్డిగా పాటించడం, సాంఘిక నియమాలను గ్రుడ్డిగా పాటించడం, సాంఘిక క్రమాన్ని లేదా సాంఘిక నియమాలను గ్రుడ్డిగా పాటించడమే మనకు నాలుగవ దశగా చెప్పుకోవచ్చు. సాంఘిక క్రమాన్ని పాటించడం అంటే ఏమిటి అంటే మనం ఏర్పరచుకున్న సంస్థ యొక్క నియమాలను మనము పాటించడం, సంస్థకు కట్టుబడి ఉండటం, సంస్థ చెప్పే ప్రతి నియమాన్ని మనము అనుసరించడం. మనం ఇక్కడ సాంఘిక క్రమాన్ని పాటించడం అంటే మన ప్రవర్తనను సమాజం అంగీకరించడమే ఇక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. సమాజం అంగీకరించే ప్రవర్తనను కనబరిచే వ్యక్తి ఏ దశలో ఉన్నాడు గోల్డ్బర్గ్ ప్రకారం అంటే నాలుగో దశలో ఉన్న వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. సమాజం అంగీకరించే ప్రవర్తనను ఒక వ్యక్తి కనబరిచాడు అంటే అతడు నాలుగవ దశలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సమాజం అంగీకరించే ప్రవర్తనలు ఏమిటి, సమాజ నియమాలు ఎలా ఉంటాయి, దీనికి ఉదాహరణగా మనకు ఏమేమి ఇవ్వచ్చు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ నియమాలను పాటిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పాఠశాల నియమాలను పాటిస్తూ ఉంటాడు. అంటే అసెంబ్లీ టయానికి పాఠశాలకు రావడం, మరియు పాఠశాల ముగిసిన సమయం తర్వాత మాత్రమే తను పాఠశాలను విడిచి వెళ్ళటం. ఇలా పాఠశాల వ్యవస్థ యొక్క నియమాలను పాటించినట్లయితే అతడు నాలుగవ దశలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. విద్యార్థి పాఠశాల నియమాలను అనుసరించే తను అసెంబ్లీకి సరైన సమయానికి రావడం అనేది జరుగుతుంది. పాఠశాలలో నిర్వహించే ఎగ్జామ్స్ని వాని నియమాలకు అనుగుణంగా రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కాపీ కొట్టకూడదు అని, దూరంగా కూర్చోవాలి అని చెప్పి, ఎగ్జామ్లో మాట్లాడకూడదు అని చెప్పి ఇలాంటి నియమాలను పిల్లలు పాటిస్తున్నారు అంటే వారు ఏ దశలో ఉన్న పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు అంటే నాలుగో దశలో ఉన్న పిల్లలుగా మనము చెప్పుకోవచ్చు. మనము సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ సినిమా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారి యొక్క నియమాలను మనం పాటించినట్లయితే మనం ఎన్నో దశలో ఉన్నాము అంటే నాలుగో దశలో ఉన్నాముగా చెప్పుకోవచ్చు. ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, ఇక్కడ ఉమ్మి వేయరాదు, ఇలాంటి కాషన్స్ మనం పాటిస్తూ ఉన్నాం. అంటే సినిమా థియేటర్ యొక్క యాజమాన్యం ఏ నియమాలను మనకు సూచిస్తుందో ఆ నియమాలను మనం పాటించినట్లయితే మనం ఎన్నో దశలో ఉన్న వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అంటే నాలుగో దశలో ఉన్న వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా సమాజంలో నియమాలను మనము గ్రుడ్డిగా అనుకరించడం, చట్టం అంటే చట్టమే అని మనము గ్రుడ్డిగా నమ్మటాన్నే మనం సాంఘిక క్రమాన్ని పాటించే నీతిగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. మనం వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా మనం నడుచుకోవటం, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకపోయినా చట్టం అంటే చట్టమే అనే దృష్టిలో మనము గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే వాహనాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాం. రెడ్ లైట్ వెలిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకపోయినా మన వాహనాన్ని నిలిపివేస్తూ ఉంటాం. ఇలాంటి సమాజం ఆమోదించే ప్రవర్తనను పాటించడమే మనం నాలుగవ దశగా మనము చెప్పుకోవచ్చు. అంటే మనం రెడ్ లైట్ వెలిగింది కాబట్టి అక్కడ వాహనాన్ని నిలిపివేయాలి, అప్పుడే సమాజం అంగీకరిస్తుంది. సో మన ప్రవర్తనను సమాజం అంగీకరిస్తుంది అంటే మనం ఎన్నో దశలో ఉన్నాము అంటే నాలుగో దశలో ఉన్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇలా చాలా విషయాలలో సామాజిక నియమాలను మనం ఇక్కడ గుడ్డిగా పాటిస్తూ ఉంటాం. లైబ్రరీకి వెళ్ళినప్పుడు లైబ్రరీ యొక్క నియమాలను మనం పాటిస్తూ ఉంటాం. నిశ్శబ్దంగా ఉండటం,
సైలెంట్గా మనం వర్క్ చేసుకోవటం, ఇవి లైబ్రరీ యొక్క నియమాలు. వాటిని మనం పాటిస్తున్నట్లయితే మనం ఎన్నో దశలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు అంటే 4వ దశలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇలా సమాజంలో మనము పై అధికారికి లోబడి జీవిస్తూ ఉంటాం. అంటే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అధికారి చెప్పాడు అంటే ఖచ్చితంగా దాన్ని మనం గుడ్డిగా పాటిస్తూ ఉంటాం. అది తప్పైనా ఒప్పైనా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పాటించినట్లయితే అది మనం ఎన్నో దశలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు అంటే 4వ దశలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న సినిమా స్టోరీ చెప్తాను. బాహుబలి సినిమా మనం చూసినట్లయితే బాహుబలి సినిమాలో కట్టప్ప యొక్క క్యారెక్టరు, అతని యొక్క నైతికత ఏ దశలో కనిపిస్తుందంటే మనకు 4వ దశలో కనిపిస్తుంది. అతను బానిస వంశస్థుడు. ఆ వంశం యొక్క నియమావళి ఏంటిది అంటే తన పై అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా పాటించడం, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ స్టేజ్లో మనకు కట్టప్ప ఏ దశలో కనిపిస్తాడు అంటే 4వ దశలో కనిపిస్తాడు. మరి ప్రభాస్ని చంపివేయమని ఆర్డర్ జారీ చేసినప్పుడు చట్టం అంటే చట్టమే తన దృష్టిలో. కాబట్టి తనకిష్టం ఉన్నా లేకపోయినా ప్రభాస్ను చంపించడమే తన యొక్క ధ్యేయంగా భావిస్తాడు. అతడు ఏ దశలో ఉన్నాడు అంటే 4వ దశలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి వ్యక్తి కూడా సామాజిక క్రమాన్ని గుడ్డిగా అనుసరించినట్లయితే ఆ వ్యక్తి 4వ దశలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క దశ గురించి కోల్బర్గ్ ఏమంటాడు అంటే సొసైటీలోని లేదా ప్రపంచంలోని వ్యక్తులు 85 నుంచి 90% వరకు కూడా వారి యొక్క నైతికత ఈ స్థాయికి మించి వెళ్ళలేరు అంటాడు. అంటే ప్రపంచంలో చాలామంది వ్యక్తుల యొక్క నైతికత 4వ దశలోనే ఆగిపోతుంది అనేది ఎవరి యొక్క అభిప్రాయం అంటే కోల్బర్గ్ యొక్క అభిప్రాయంగా మనము చెప్పుకోవచ్చు. చూడండి, ఇవి మనకు 2 స్థాయిలు అనమాట. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క వయసు 4 నుంచి 10 సంవత్సరాలు. సాంప్రదాయ స్థాయి యొక్క వయసు 11 నుంచి 13 సంవత్సరాలు. ఇక్కడ మనకు మొదటి దశలోనేమో కేవలం పిల్లవాడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనకు శారీరక శిక్ష పడకూడదు అని తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పూర్వ సాంప్రదాయ స్థాయిలో పిల్లవాడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనకు శారీరక శిక్ష పడకూడదు, శారీరక దండన ఉండకూడదు అనే ఉద్దేశంతో నైతికతను పాటిస్తూ ఉంటాడు. 2వ దశలో చూడండి, తనకు స్వలాభం కలిగితేనే నైతికత అనేది కనబరుస్తూ ఉంటాడు. ఇక్కడ తన గురించి మాత్రమే ఆలోచించే లెవెల్ ఏది అంటే మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇక్కడ చూసినట్లయితే ఇతరుల గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ సాంప్రదాయ స్థాయిలో మనం చూసినట్లయితే ఇతరుల గురించి ఆలోచించడం జరుగుతుంది. మంచి బాలుని నీతులు, వీరి యొక్క ప్రవర్తనను ఇతరుల అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులు అంగీకరిస్తేనే అది సరైన ప్రవర్తన, ఇతరులు తిరస్కరిస్తే అది సరికాని ప్రవర్తనగా భావించడం మనం 3వ దశలో చూడవచ్చు. ఇక్కడ 4వ దశ చూసినట్లయితే సమాజం అంగీకరించడం, సామాజిక నియమాలను సమాజం అంగీకరిస్తుంది అనే ఉద్దేశంతోనే గుడ్డిగా పాటించినట్లయితే అది 4వ దశగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక 3వ స్థాయి మనం చూసినట్లయితే ఉత్తర సాంప్రదాయ స్థాయి. చాలా ఇంపార్టెంట్. చూడండి, పూర్వ సాంప్రదాయ స్థాయిలో పిల్లవాడు తన గురించి మాత్రమే నైతికతను పాటిస్తాడు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ సాంప్రదాయ స్థాయికి వచ్చేసరికి నైతికత అనేది మెచ్యూర్ అవుతుంది. ఇతరుల గురించి ఆలోచిస్తాడు, తన ప్రవర్తన ఇతరులు అంగీకరించాలని చూస్తూ ఉంటాడనమాట. అది మనం 2వ స్థాయిగా చెప్పుకోవచ్చు. ఇక 3వ స్థాయి మనం చూసినట్లయితే ఉత్తర సాంప్రదాయ స్థాయి. 3వది ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీన్ని పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ చెప్పుకోవచ్చు. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర సాంప్రదాయ స్థాయి. మరి ఈ వయసు పిల్లల యొక్క వయసు ఎంత అంటే 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు కనిపించే పిల్లల యొక్క స్థాయి ఏది అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు కూడా వాళ్ళు ఉత్తర సాంప్రదాయ స్థాయిగా మనము గుర్తించవచ్చు. దీనిలో
ఐదవ దశ చూసినట్లయితే ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఇది మనకు ఐదవ దశ. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఇందాక ఒప్పందాలు సాంఘిక క్రమాన్ని పాటించే నీతి అన్న, కేవలం అక్కడ ఒప్పందాలు ఉండదు, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి మనకు నాలుగో దశ. అయితే ఐదవ దశలో ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఇది మనము ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఐదవ దశగా మనము చెప్పుకోవచ్చు. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అంటే ఆ పేరులోనే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనము ఒక చట్టాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. అది వ్యక్తిగత హక్కులు కావచ్చు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టం అంటే మనం రాజ్యాంగం ప్రకారం మనం రూపొందించుకున్న చట్టం ప్రకారము నడుచుకోవడమే మనం ఐదవ దశగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఇక్కడ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనం అందరం ఒప్పందం చేసుకొని ఎవరి వ్యక్తిగత హక్కులు వాళ్ళు కాపాడుకుంటూ మనం ప్రజాస్వామికంగా అంగీకరించబడిన ఒక చట్టాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఆ చట్టాన్ని మనం అతిక్రమించకూడదు అనేది ఏ దశలో కనిపిస్తుందంటే ఐదవ దశలో కనిపిస్తుంది. ఇక్కడ చట్టాన్ని వ్యక్తిగతంగా గౌరవిస్తాడు. ఒకవేళ ఆ చట్టం ఇతరులకు హాని కలిగించినట్లయితే, జాగ్రత్తగా గమనించండి ఈ వొకాబులరీ, ఒకవేళ ఆ చట్టము ఇతరులకు హాని కలిగించేలాగా ఉన్నట్లయితే, మనం రాసుకున్న రాజ్యాంగమే కావచ్చు, లా కావచ్చు, శాసనాలు కావచ్చు, ఇతరులకు హాని కలిగించేలా ఉన్నట్లయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా మార్చుకోవచ్చు అని సూచించే దశ. అది కూడా ఎలాంటి పద్ధతి అంటే ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా వాటిని మార్చుకోవచ్చు అని సూచించే దశ ఏది అంటే ఐదవ దశగా మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగే ఆర్టికల్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఓటింగ్ పద్ధతి ద్వారా కానీ, సంతకాల సేకరణ పద్ధతి ద్వారా కానీ ప్రజాస్వామికంగా దాన్ని మార్చవచ్చు అని సూచించే దశ ఏది అంటే ఐదవ దశగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ శాంతియుతంగా నిరసన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనం రూపొందించుకున్న చట్టము ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని మార్చాలి అని చెప్పేసి శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తాం. ఆ ప్రభుత్వమే ఆ చట్టాన్ని మార్చాలి అని సూచిస్తాం. అప్పుడు ఆ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు అంటే ఐదవ దశలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఒక ప్రభుత్వము చెట్లను, ఆ ప్రదేశంలో చెట్లను నరికివేసి ఒక మంచి ఫ్యాక్టరీని నిర్మించాలి అనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని జారీ చేసింది. మరి అది ప్రభుత్వం దృష్టిలోనేమో ప్రయోజనకరమైంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీ వలన చాలామంది లాభపడతారు అనేది ప్రభుత్వ దృష్టి. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఈ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే, ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే పర్యావరణం దెబ్బతీస్తుంది కాబట్టి ఆ ఆలోచనను మీరు విరమించుకోండి అని చెప్పేసి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయటము, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టవద్దని చెప్పేసి తను శాంతియుతంగా సంతకాల సేకరణ చేయటము, లేదా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా ఆ చట్టాన్ని మార్చడము చేస్తాడు. అదే ఇక్కడ మనం ఐదవ దశగా చూడవచ్చు. తనకు ఇతరులకు హాని కలిగించే విషయాన్ని తను మార్చాలి అని సూచించే దశ
మనము 5వ దశగా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ వ్యక్తిగతంగా తను అంగీకరిస్తూ ఉంటాడు. వ్యక్తిగత హక్కులను అంగీకరిస్తూ ఉంటాడు. చూడండి, ఒక వ్యక్తికి తనకన్నా తక్కువ మార్కులు వచ్చిన పిహెచ్సి క్యాండిడేట్కి రిజర్వేషన్లో జాబు వచ్చినప్పుడు మరొక వ్యక్తి తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అది అతని వ్యక్తిగత హక్కు కాబట్టి నాకన్నా తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వచ్చింది అని చెప్పేసి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. ఇక్కడ వ్యక్తిగత హక్కులను ఇతను ఏం చేస్తాడు అంటే గౌరవిస్తాడు. తనకన్నా తక్కువ మార్కులు వచ్చిన పిహెచ్సి రిజర్వేషన్లో తనకు జాబ్ వచ్చింది అని చెప్పేసి అది అతని యొక్క వ్యక్తిగత హక్కు అని భావించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకు 5వ దశగా చెప్పుకోవచ్చు. ఇక 6వ దశ మనం చూసినట్లయితే నైతిక సూత్రాలు అంతరాత్మ దశ. ఈ దశకు చాలా తక్కువ మంది వ్యక్తులు నైతిక విషయంలో ఈ స్థాయిలో చేరుకుంటారని చెప్పి కోల్బర్గ్ సూచిస్తాడు. కేవలం మనకు 10 నుంచి 15% మంది మాత్రమే 6వ దశకు చేరుకుంటారు అనేది కోల్బర్గ్ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి ఇక్కడ నైతిక సూత్రాలు అంతరాత్మ దశ అంటే ఏమిటి అంటే, మనం రూపొందించుకున్న చట్టం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో దానికన్నా కానీ వ్యక్తి తన అంతరాత్మకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చట్టం కన్నా వ్యక్తి యొక్క అంతరాత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. అంటే అతని దృష్టిలో చట్టం కన్నా తాను ఏర్పరచుకున్న విలువలు, ఆదర్శాలు ప్రాముఖ్యమైనవిగా భావిస్తాడు. దేనికన్నా? చట్టం కన్నా తాను ఏర్పరచుకున్న విలువలు, ఆదర్శాలకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యక్తి సమానత్వము, న్యాయము, ప్రజాస్వామ్య హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. చట్టం కన్నా సమానత్వం ముఖ్యం అని భావిస్తాడు. చట్టం కన్నా న్యాయం ముఖ్యం అని భావిస్తాడు. సో ఈ దశలో వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. ఎప్పుడు అంటే ఇతరులకు హాని కలిగించినప్పుడు, ఇతరులకు ఆ చట్టం హాని కలిగించేలా ఉన్నప్పుడు, ఆ చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించే దశ ఏది అని అడిగితే మనం 6వ దశగా చెప్పుకోవచ్చు. మరి 5వ దశకు 6వ దశకు వ్యత్యాసం ఏంటిది అంటే, ఇక్కడ చట్టాన్ని మార్చవచ్చు అని సూచన చేస్తాడు, నిరసన వ్యక్తం చేస్తాడు, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చాలి అని సూచన చేస్తాడు. కానీ ఇక్కడ తాను అంతరాత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. ఆ చట్టాన్ని సైతం ఇతను ఉల్లంఘించడం అనేది ఎన్నవ దశ అంటే 6వ దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో మనకు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి గొప్ప వ్యక్తులు మాత్రమే మనకు ఈ 6వ దశలో చూడవచ్చు. చూడండి, చట్టాన్ని ఉల్లంఘించడం. బ్రిటిష్ వారు విధించిన సాల్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఉప్పు పన్ను ఏదైతే ఉందో, అది ఇతరులకు మేలు చేసేది కాదు కాబట్టి ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండయాత్ర అనేది గాంధీజీ ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆ యాత్ర ప్రారంభిస్తే ఖచ్చితంగా తను జైలుకి వెళ్తాడు, తన ప్రాణంకి హాని ఉంది అని తెలిసినా కానీ అతను కేవలం సమానత్వానికి, న్యాయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి, తన అంతరాత్మకు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి, తన శిక్ష పడుతుందని తెలిసినా అతను ఆ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి ఉద్యమం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వన్యప్రాణి హక్కు చట్టం ప్రకారం
మరి ఆ జీవిని మనం చంపకూడదు, ఏ జీవిని కూడా మనం చంపకూడదు. కానీ అది ఇతరుల మనుషులకు ప్రాణహాని కలిగించే జంతువు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మరి మనం జంతువును చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏ దశలో ఉన్నాము అంటే 6వ దశలో ఉన్న వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించడం. ఇక్కడ చట్టం కన్నా తాను ఏర్పరచుకున్న సమానత్వం, మానవులు సమానత్వము, న్యాయము, ఇది మాత్రమే ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. ఏ దశలో ఉన్న వ్యక్తులు అంటే 6వ దశలో ఉన్న వ్యక్తులుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. 6వ దశలో ఉన్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మళ్ళీ మీకు బాహుబలి స్టోరీని తీసుకొస్తున్నాను. బాహుబలి స్టోరీలో కట్టప్ప యొక్క క్యారెక్టరు, అతని యొక్క నైతికత కేవలం 4వ దశ వరకు మాత్రమే చూపించాడు. అంటే చట్టం, ఖచ్చితంగా దాన్ని పాటించాలి అని భావించే దశ ఏది అంటే 4వ దశ. మరి 5వ దశలో చూసినట్లయితే చట్టాన్ని సవరించవచ్చు అని సూచించే దశ 5వ దశ. చట్టాన్ని ఉల్లంఘించవచ్చు ఇతరులకు హాని కలిగితే అనేది మనం 6వ దశగా చూడవచ్చు. మరి ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఏ దశలో కనిపిస్తుంది అంటే మనకు 6వ దశలో కనిపిస్తుంది. తన భార్యను, నిండు గర్భిణీతో ఉన్న భార్యను సభ ప్రాంగణంలో నిలబెట్టినప్పుడు చట్టం ఏదైతే ఉందో దాన్ని అక్కడ అతిక్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చట్టం దృష్టిలో రైటు, కానీ ప్రభాస్ దృష్టిలో అది తప్పు. ఆ నేరస్తురాలు ఎవరైతే వాళ్ళు చట్టం అనుకుంటున్నారో, ప్రభుత్వం అనుకుంటుందో, ఆ నేరస్తురాలు ఇతని దృష్టిలో ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి ఆ చట్టాన్ని ఇతను ఉల్లంఘించి ఆ వ్యక్తి యొక్క తల నరకడం జరుగుతుంది. ఇది మనకు ఏ దశలో కనిపిస్తుంది? ప్రభాస్ యొక్క నైతికత అంటే 6వ దశలో కనిపిస్తుంది. తర్వాత జరిగే పరిణామాలకు తాను సిద్ధమే. తను ప్రభుత్వం ఏ శిక్ష అయినా విధించుకొని, కానీ ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. అక్కడ న్యాయం అనేది అతనికి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ తన అంతరాత్మకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ స్టేజ్లో ప్రభాస్ యొక్క నైతికత మనకు ఎన్నో దశలో కనిపిస్తుంది అంటే 6వ దశలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి నేరస్తుడని తెలిసినప్పుడు ఆ నేరస్తుడిని మనం దాచిపెట్టకూడదు. ఇది చట్టం. నేరస్తుడిని మనం దాచిపెట్టడం నేరం. కానీ మన దృష్టిలో ఆ వ్యక్తి నేరస్తుడు కాదు అని ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి ప్రాణహాని ఉంది కాబట్టి చట్టం కన్నా ప్రాణమే ముఖ్యం కాబట్టి ఇక్కడ ఆ నేరస్తుని మనం దాచిపెట్టినట్లయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే. మరి చట్టాన్ని ఉల్లంఘించామంటే మనం ఏ దశలో ఉన్నాము అంటే 6వ దశలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలా కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో మనకు మొత్తం 3 స్థాయిలు 6 దశల ద్వారా వ్యక్తి యొక్క నైతికతను వివరించడం అనేది జరిగింది. మరి ఈ దశలో మొదట చూసినట్లయితే వ్యక్తి తనకు జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నైతికతను పాటిస్తారు. తన శారీరక శిక్షను తప్పించుకోవడానికి నైతికతను పాటించేది మొదటి దశ. తన స్వలాభం కోసం నైతికతను పాటించేది 2వ దశ. ఇది మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. ఇక సాంప్రదాయ స్థాయిలోకి వచ్చేసరికి ఇతరుల అంగీకారానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. 3వ దశలో మనం చూసినట్లయితే తన ప్రవర్తనను ఇతరులు అంగీకరించినట్లయితే అది సరైన ప్రవర్తన అని, ఇతరులు తిరస్కరించినట్లయితే అది సరికాని ప్రవర్తన అని భావించడం మనం 3వ దశలో చూడవచ్చు. ఇక 4వ దశలో చూసినట్లయితే మనం ప్రవర్తన సమాజం అంగీకరించాలి అనే ఉద్దేశంతో సామాజిక నియమాలను, సాంఘిక క్రమాన్ని గుడ్డిగా పాటించడం మనం ఎన్నో దశలో చూడవచ్చు అంటే 4వ దశలో చూడవచ్చు. మరి ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలోనేమో తనకు ప్రాధాన్యత ఇస్తాడు, సాంప్రదాయ స్థాయిలోనేమో ఇతరులకు ప్రాధాన్యత ఇస్తాడు. మరి 3వ స్థాయి మనం చూసినట్లయితే ఇక్కడ 4 దశల వరకు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. 4 దశల వరకు కూడా బాహ్య ప్రేరణకు గురయ్యే నైతికత ఉంటుంది. నైతికత అనేది ఉంటుంది. ఎన్నో దశల వరకు కూడా 4 దశల వరకు కూడా. ఎక్కడ కనిపిస్తుంది సార్ 4 దశలలో బాహ్య ప్రేరణ అంటే? మొదటి దశలోనేమో శారీరక శిక్షను తప్పించుకోవడం బాహ్య ప్రేరణ. 2వ దశలోనేమో స్వలాభం, తన సొంత లాభం బాహ్య ప్రేరణ. 3వ దశలోనేమో ఇతరులు అంగీకరించడం, బాహ్య ప్రేరణ. 4వ దశలోనేమో సమాజం అంగీకరించడం, బాహ్య ప్రేరణ. కాబట్టి 4 దశల వరకు కూడా బాహ్య ప్రేరణకు
ప్రాధాన్యత ఇస్తూ నైతికతను పాటించడం జరుగుతుంది. కానీ ఉత్తర సాంప్రదాయ స్థాయిలోకి వచ్చేసరికి అంతర్గత ప్రేరణ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క అంతరాత్మకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంతరాత్మకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తి తను సొంతగా వ్యక్తిగతంగా నైతిక చట్రాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. నైతిక సూత్రాలను పాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ 2 దశలలో కేవలం అతని యొక్క అంతరాత్మకు ప్రాధాన్యత ఇస్తాడు, వ్యక్తిగత నైతిక చట్రానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ చూడండి, వ్యక్తిగతంగా తన కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి జాబ్ వచ్చినప్పటికీ అతని యొక్క వ్యక్తిగత హక్కు అది అని చెప్పి భావించి తను వ్యక్తిగతంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. ఒకవేళ ఇతరులకు హాని కలిగినట్లయితే ఆ ఆర్టికల్ని మార్చివేయండి అని సూచిస్తాడు. సో ఇది మనకు 5వ దశ. ఇక నైతిక సూత్రాలు 6వ దశలోకి వచ్చేసరికి సూపర్ ఈగో పనిచేస్తుంది. 6వ దశలోకి వచ్చేసరికి సూపర్ ఈగో పనిచేస్తుంది. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించడం జరుగుతుంది. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఇతరులకి హాని కలగకూడదు, ఆ వ్యక్తికి శిక్ష పడకూడదు అని చెప్పి సాక్ష్యం చెప్తానికి సైతం వెనకాడిన స్టేజ్ ఏది అంటే మనం 6వ దశగా చెప్పుకోవచ్చు. ఇది మనకు ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అనేది 5వ దశ అయితే, నైతిక సూత్రాలు, అంతరాత్మ దశ అనేది మనము 6వ దశగా చెప్పుకోవచ్చు. ఇది కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం. దీనిలో మనకు 3 స్థాయిలు 6 దశలు కనిపిస్తూ ఉంటాయి. 3 స్థాయిలు 6 దశలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 స్థాయిలు 6 దశలలో 4 దశలలో ఎక్కువ శాతం మంది అంటే 85 నుంచి 90% వరకు కూడా ఆ 4 దశలను మించలేరు నైతికతలో అనేది కోల్బర్గ్ యొక్క అభిప్రాయము. మరి 6వ దశలో చూసేసరికి కేవలం 10 నుంచి 15% మంది మాత్రమే 6వ దశలో చేరుకుంటారు అనేది కోల్బర్గ్ యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ సిద్ధాంతం మీద కరోల్ గిల్లిగన్ అనే శాస్త్రవేత్త ఒక విమర్శ చేసిందనమాట. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కరోల్ గిల్లిగన్ అనే శాస్త్రవేత్త విమర్శ చేసింది. ఈ కరోల్ గిల్లిగన్ అనే వ్యక్తి ఎవరో కాదు, ఈమె కోల్బర్గ్ యొక్క శిష్యురాలు అనమాట. ఈమె కోల్బర్గ్ యొక్క శిష్యురాలు. ఈమె కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం మీద విమర్శ చేయటం అనేది జరిగింది. మరి గిల్లిగన్ యొక్క విమర్శ ఏమిటి అని మనం ఎగ్జామ్లో అడిగినట్లయితే, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం కేవలం పురుషుల నైతికతను దృష్టిలో ఉంచుకొని నైతిక వికాసాన్ని రూపొందించడం జరిగింది. స్త్రీల నైతికతను పరిగణలోకి తీసుకోలేదు అనేది గిల్లిగన్ యొక్క విమర్శ అనమాట. కోల్బర్గ్ ఎవరి యొక్క నైతికతను దృష్టిలో ఉంచుకొని సిద్ధాంతాన్ని రూపొందించాడు అంటే పురుషుల నైతికతను దృష్టిలో ఉంచుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. స్త్రీల నైతికతను తను విస్మరించాడు, మర్చిపోయాడు, దాన్ని దృష్టిలో ఉంచుకోలేదు అనేది గిల్లిగన్ యొక్క విమర్శ. ముఖ్యంగా స్త్రీలలో ఈ పదం గుర్తుపెట్టుకోండి, సంరక్షణ. స్త్రీలలో సంరక్షణ, సంబంధాల పైన నైతికత ఆధారపడి ఉంటుంది. వీటిపైనే స్త్రీల యొక్క నైతికత ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్త్రీలు చూపించే సంరక్షణ, ఇతరులకు ఇచ్చే విలువలు వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం పురుషులు చూపించే న్యాయము, హక్కులు, నియమాలు వీటికి మాత్రమే ఈ సిద్ధాంతంలో ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి కరోల్ గిల్లిగన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. సో ఇది మనకు కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా విన్నారని, అన్ని డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లారిఫై అయిపోయాయని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్
మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం మొదట్లో హెంజ్ డైలమా కథ చెప్పుకున్నాం. హెంజ్ డైలమా కథలో హెంజి తన భార్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం మందులను దొంగిలిస్తాడు. ఇప్పుడు హెంజ్ ఏ దశలో ఉన్నాడు కోల్బర్గ్ ప్రకారం? ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒక రాజు తన సైనికుడికి కొంతమంది అమాయక ప్రజలను చంపమని యుద్ధంలో ఆర్డర్ జారీ చేస్తాడు. మరి ఈ సైనికుడు అమాయక ప్రజలను చంపినట్లయితే ఏ దశలో ఉన్నాడు అది కామెంట్ చేయండి. ఒకవేళ అమాయక ప్రజలను చంపకుండా చట్టాన్ని అతిక్రమించి రాజుకు ఎదురు తిరిగినట్లయితే ఏ దశలో ఉన్నాడు? ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి నల్ల జాతీయుల కోసం గాంధీ చేసిన పోరాటం ఈ సన్నివేశంలో గాంధీ ఏ దశలో ఉన్నాడు? ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఒక వ్యక్తి జీబ్రా క్రాస్ వద్ద మాత్రమే రోడ్డును దాటుతున్నాడు. ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు? ఒక వ్యక్తి జీబ్రా క్రాస్ వద్ద మాత్రమే రోడ్డును దాటుతున్నాడు. ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక క్రీడాకారుడు ఆట నియమాల ప్రకారంగా తన ఉద్వేగాలను అదుపు చేసుకున్నాడు. మరి ఈ క్రీడాకారుడు ఏ దశలో ఉన్నాడు? సో ఈ ప్రశ్నలన్నిటికీ మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ ఇచ్చినట్లయితే అన్ని క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో ఖచ్చితంగా ఈ సిద్ధాంతం వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా అర్థమైందని నేను భావిస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మరింత మందికి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఆన్సర్స్కి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.